రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. మృత్యులోనూ ఆ కుమారుడు అమ్మ ఒడిని వీడలేదు. తల్లి ఇంట్లో నుండి బయటికి వెళ్తుంటే అమ్మ నీతో నేను వస్తా అని చంకెక్కాడు. వద్దు నాన్న బయట వర్షం పడుతోంది అన్నా వినలేదు ఆ చిన్నోడు. అమ్మ వెంట వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు. ఢిల్లీలో భారీ వర్షాలకు ఆ తల్లి కొడుకులు బలయ్యారు. ఆ కుటుంబానికి చీకటిని మిగిల్చారు. ఢిల్లీలో వర్ష బీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 11 మంది ప్రాణాలు పోయాయి. తాజాగా సివిల్స్ కోచింగ్ తీసుకునేందుకు వెళ్లిన 3 విద్యార్థులు మరణించడం, అందులో తెలుగమ్మాయి కూడా ఉండడం ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా చేసింది. అక్కడి దృశ్యాలు చూస్తుంటే దేశ రాజధాని ఢిల్లీలోనా ఈ పరిస్థితి ఉంది అనే ప్రశ్న కూడా మొదలవుతోంది. ఈ క్రమంలో ఆగని వర్షాలకు తల్లి కొడుకులు కూడా బలయ్యారు. హరీష్ రావత్ తన భార్య తనూజ, కుమారుడు అలాగే తల్లితో కలిసి గాజీపూర్లో నివాసం ఉంటున్నాడు. చిన్న కుటుంబం, ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న దాంట్లో బ్రతుకుతూ సంతోషంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తనూజ చిన్న పనిపై బయటికి వెళ్లేందుకు తయారైంది. అది గమనించిన ఆమె కుమారుడు వస్తానని మారం చేశాడు. వర్షం పడుతుంది వద్దని చెప్పినా వినలేదు. దీంతో కుమారుణ్ణి ఎత్తుకుని ఒక చేత్తో గొడుగు పట్టుకుని బయలుదేరింది తనూజ. ఇంతలోనే వర్షం ఎక్కువైంది. అప్పటికే రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. తమ కాళ్ల కింద ఎక్కడ ఏ గుంత ఉందో తెలియని పరిస్థితి. దీంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. అలా జాగ్రత్తగా నడుస్తున్నప్పటికీ వర్షపు నీరు పోయేందుకు తెరిచి ఉన్న మ్యాన్ హోల్ ఆమెకు కనిపించలేదు. సడన్ గా మ్యాన్ హోల్లో కాలు పెట్టింది. అంతే, కుమారుడితో పాటు పడిపోయింది. అది గమనించిన కొందరు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు సహాయక బృందాలకు సమాచారం ఇచ్చారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది అక్కడ తనూజ ఆమె కుమారుడి కోసం గాలింపు మొదలుపెట్టగా కొద్ది గంటల తర్వాత 500 మీటర్ల దూరంలో 2 మృతదేహాలు లభించాయి. మృతదేహాలు కూడా పక్కపక్కనే ఉండడంతో ఆ తల్లి కఠిన పరిస్థితుల్లోనూ కుమారుణ్ణి వదల్లేదని రోధించారు కుటుంబ సభ్యులు. కాగా హరీష్ మాత్రం తాను సహాయక సిబ్బందికి సమాచారం ఇచ్చిన 2 గంటల తర్వాత వారు వచ్చి వెతుకులాట మొదలు పెట్టారని, అప్పటికప్పుడే వచ్చి ఉంటే తన భార్య బిడ్డ ఇద్దరు బ్రతికి ఉండేవారని బోరుమన్నాడు. ఇలా ఢిల్లీలో 11 మంది వరకు భారీ వర్షాలకు బలయ్యారు. మ్యాన్ హోల్ ఓపెన్ చేసిన కారణంగా 2 ప్రాణాలు పోయాయి. ఆ నిర్లక్ష్యం ఇప్పుడు 2 ప్రాణాలను తీసింది. ఓ కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చింది. అదే మ్యాన్ హోల్ క్లోజ్ చేసి ఉంటే ఈ దారుణ ఘటన జరిగుండేది కాదు.